ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయవద్దు. చూడు, రేపు గురువారం రోజున తప్పకుండా నీవు నన్ను చూస్తావు. అలాగే ఒక మంచి శుభవార్త నీవు తప్పకుండా వింటావంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, దీని ద్వారా బాబాగారు మనకు ఏం తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతూ ప్రతిరోజు కూడా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరక్క ఎంతో బాధపడేవారు చాలామంది ఉండుంటారు. అయితే ఒకసారి సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ గురువుగారు చాలా చక్కగా మనకైతే జ్యోతిష్యం చెబుతారండి. ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా మనకి ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 7386242425. ఇక బాబా గారి సందేశాన్ని తెలుసుకుందాం. బిడ్డ, నీవు చాలా రోజులుగా నన్ను కలవాలని, అలాగే నన్ను దర్శించుకోవాలని ఎన్నో రోజులుగా ఉబలాట పడుతూ ఉన్నావు కదా. చూడు, ప్రతిరోజు కూడా నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు, బాబా నేను షిరిడీకి రావాలి, నాకున్నటువంటి బాధంతా కూడా నీతో పంచుకొని నా గుండెలు అవిసేలా నేను బాధపడాలి, నీ ముందు దుఃఖించాలి అనుకుంటున్నాను, నిన్ను పట్టుకొని ఏడవాలనిపిస్తుంది బాబా అని ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉంటున్నావు కదా. చూడు, నీ మూర్ఖత్వం ఏమిటో చెప్పనా? నీవు కేవలం నేను షిరిడీలో మాత్రమే ఉన్నాను అని అనుకుంటున్నావు. అది నీకు అజ్ఞానం వలన అలా అనిపిస్తుందే తప్ప నేను నీ హృదయంలో కొలువైలేనా? నువ్వు పిలిస్తే నేను రావడం లేదా? నీకు ఏదో ఒక సహాయాన్ని నేను అందివ్వడం లేదా? ఒక్కసారి నువ్వే ఆలోచించుకొని చెప్పమ్మా. చూడు, నువ్వు పరుగున నువ్వు షిరిడీకి రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నేను నీ హృదయంలోనే దాగి ఉన్నాను. నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నేను పలుకుతానని ఎన్నోసార్లు చెప్పాను కదా. అయినా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. బాబా ఇలానే చెప్తాడు, బాబా ఇలాగే మాటలు చెప్తాడు, ఇలాగే సూక్తులు చెబుతూ ఉంటాడు, కానీ అవి ఏమీ కూడా అమలు పరచడం లేదు అని నీ మనసులో అపోహలను, అపనమ్మకాన్ని పెంచుకున్నావు. చూడు, నేను ఎప్పుడైనా కానీ నువ్వు పిలిస్తే రాగలను. అది ఎంత దూరంలో ఉన్నా సరే తప్పకుండా వస్తాను. నా భక్తులు నన్ను పిలిస్తే ఎప్పుడు వారు నన్ను పిలుస్తారా అని నేను చటుక్కున వారి దగ్గర వాలిపోదామని నేను కూడా ఎదురు చూస్తుంటాను. నీకు కష్టంగా ఉండి, బాధగా ఉండి, అలాగే అధైర్యంగా ఉండి, బాబా నేను ఈ పనిని నేను చేయలేకపోతున్నాను, నా ద్వారా ఏదో ఒక విధంగా ఈ పనిని పూర్తి చేపించు బాబా అని నువ్వు ఒక్క బాధ్యత నాకు అప్పగించి చూడు. నీ పనిని నేను సవ్యంగా నిర్వర్తించకపోతే అప్పుడు అడుగు. నీవు అసలు ఏ పని కూడా మొదలు పెట్టకుండా అసలు ఆ పని జరుగుతుందో లేదో అనుకుంటూ నీకే అపనమ్మకం ఉంటే మరి నువ్వు పని ఎప్పుడు చేస్తావు? ఆ పనిలో విజయాన్ని ఎప్పుడు సాధిస్తావు? అలా కాకుండా అసలు అది జరుగుతుందా, జరగదా, నష్టం వస్తుందా, లాభం వస్తుందా, ఈ పనులన్నీ కూడా అనుకొని ముందు నీ ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా నెగిటివ్లో మునిగిపోతే పని చేసేది తక్కువ, ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు నీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. అది జరుగుతుందో జరగదా అనేది వేరే విషయం. నీ వంతుగా నువ్వు ఎంతవరకు కృషి చేసావు అనేది మాత్రమే ముఖ్యం. చూడు, ఇది నీకు నేను చివరిగా చెప్తున్నటువంటి మాట అనుకో. ఎవరైతే అధైర్యపడుతున్నారో, ఎవరైతే రేపన్న రోజు ఇంతే ఉంటుందేమో, మన పనిలో సక్సెస్ అనేది నాకు ఎప్పుడూ కూడా రాదేమో, దీనివల్ల నాకేమీ లాభం ఉండదేమో, అనవసరంగా నేను సమయాన్ని వృధా చేసుకుంటున్నానేమో అని ఎప్పుడూ అపోహ చెందవద్దు. ఏదైనా మనస్ఫూర్తిగా ఒక పనిని చేస్తే తప్పకుండా ఈరోజు లాభాన్ని నువ్వు చూడలేకపోవచ్చు. ముందు రోజుల్లో నీకు ఏదో ఒక రోజైతే నీవు చేసినటువంటి కష్టానికి భగవంతుడు మంచి తీర్పుని ఇస్తాడు. కాబట్టి నీ ధర్మం నీవు నిర్వర్తించు, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ పో. అంతేకాని ఏది జరగదని చెప్పి అసలు ఏ పని కూడా చేయకుండా, లేదంటే ఆ పనిలో నీకు నువ్వే అనవసరంగా నెగిటివ్ ఆలోచనలతో నీ బుర్రనంతా కూడా పాడు చేసుకోకు. అలాగే నేను ఎక్కడో ఉంటున్నానని అజ్ఞానంలో కూరుకుపోకు. నేను ఎప్పుడూ కూడా నువ్వు పిలిస్తే పలకటానికి నేను సిద్ధంగా ఉంటాను. అది ఏ సమయం అనేది కాదు, ఏ ప్రదేశం అనేది కాదు. నీకు బాధ అనిపిస్తే చాలు, నేను నీ తండ్రిని కదా, నీ గురువును కదా, నీకు అన్ని విధాలుగా నచ్చజెప్పుకుంటూ జాగ్రత్తగా
ఇంతగా చూసుకుంటున్నటువంటి నీ దైవాన్ని కదా, మరి నువ్వు నన్ను ఎక్కడ ఉండి పిలిస్తే మాత్రం ఏమిటి? అలాగే నేను కేవలం షిరిడిలో ఉన్నానని మాత్రమే నమ్మితే ఎలా చెప్పు? నీవు నీ పక్కనే నన్ను మనస్ఫూర్తిగా బాబా అనుకొని కళ్ళు మూసుకొని అలా పిలువు చూడు. నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వస్తాను. ఏదో ఒక సహాయాన్ని నీకు అందివ్వకపోతే అప్పుడు అడుగు. రేపటి రోజున గురువారం రోజున నేనే నీ వద్దకు వచ్చి నీ పనిలో నీకు ఎలాంటి ఆటంకాలు కలుగుతున్నాయి, ఆ ఆటంకాలు కలగకుండా నువ్వేం చేయాలి, ఎలా చేస్తే నీకు లాభం వస్తుంది, ఎలా చేస్తే నీకు మేలు చేకూరుతుంది, నీవు ఏ విధంగా మార్గంలో మంచిగా నడవాలి అనే విషయాలన్నీ కూడా నీకు బోధపరిచే విధంగా చేస్తాను. అది తప్పకుండా నేను ఏ రూపంలో వచ్చినా కానీ నీతో మాత్రం, అంటే అసలు తెలియనటువంటి ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదంటే ఎవరో ఒకరు తెలిసిన వారిలో, నీకు బంధువర్గాల్లో, స్నేహితుల్లో, శ్రేయోభిలాషుల్లో, ఇలా ఎవరి ద్వారా అయినా కానీ నీవు చేస్తున్నటువంటి పనిలో నీకు మెలకువలు నేర్పించే విధంగా చేస్తాను. అది నీకు ఎంతవరకు, అంటే ఆ పని నీకు ఎంతవరకు న్యాయంగా ఉంటుంది, అందులో నువ్వు ఏ విజయాన్ని సాధించాలి, ఆ పనిని నువ్వు ఎలా మొదలు పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడా నీకు పూర్తిగా తెలియపరుస్తాను. నీలో ఉన్నటువంటి అధైర్యాన్నంతా తీసి పారవేస్తాను. చూడు, నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయను. నా బిడ్డలు ఎక్కడున్నా కానీ పిచ్చుక కాలకు తాడు కట్టి లాక్కున్నట్లుగా నేను నా బిడ్డలను, నా భక్తులను ఎప్పుడూ కూడా నా దరికి చేర్చుకుంటాను. అలాగే వారు నా నుండి దూరం అయిపోతున్నారు అని తెలిస్తే తక్షణమే నేను ఏదో ఒక విధంగా వారిని అక్కున చేర్చుకొని వారి కష్టాన్ని చూస్తూ ఉండలేక నా సహాయాన్ని అప్పటికప్పుడే ఏదో ఒక విధంగా అందిస్తాను. చూడండి, మీరు చేసుకున్నటువంటి కొన్ని కర్మల ఫలితాల వలన మీరు కాస్త కష్టమైనటువంటి కాలాన్ని గడుపుతూ ఉండవచ్చేమో, కానీ అది మాత్రం మీకు శాశ్వతంగా ఉండిపోతుందని అపోహ చెందవద్దు. దేని గురించి కూడా అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మీకు ఎలా జరుగుతుందనేది మీకు కూడా తెలియదు. ముందు ముందు రోజులన్నీ కూడా మీకు కాస్త అనుకూలంగా ఉండవచ్చేమో, మీరైతే చూసి రాలేదు కదా. కాబట్టి మీ మనసును నిర్మలంగా ఉంచుకొని మంచి ఆలోచనలతో మంచి మంచి పనులు చేసుకుంటూ ఆ పనిలో తప్పకుండా విజయం సాధించాలి అనే ధ్యేయంతో పరుగులు పెట్టండి. అది ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా నెలైనా, నెల తర్వాత కాకపోయినా సంవత్సరం రోజులకైనా మీకు సత్ఫలితం ఉంటుంది. అలాగే మీరు చేసినటువంటి కష్టానికి ఏమాత్రం కూడా వృధా పోకుండా నేను మీకు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పక అందిస్తాను. కాబట్టి మీ స్వయం కృషితో మీరు ఏదైనా కానీ మొదలు పెడితే తప్పకుండా దానిని అంతిమంగా విజయం మీకు అందే విధంగా మీ అడుగులన్నీ కూడా సక్రమంగా వేసే విధంగా నేను కాపలా కాస్తూ ఉంటాను. రేపు గురువారం రోజున నాకు ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి నా ముందు కాసేపు నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా నివేదించి ప్రశాంతంగా కాసేపు భక్తి గీతాలను ఆలకిస్తూ రోజును ప్రారంభించు. తప్పకుండా నీకు నా సహాయం ఏదో ఒక రూపంలో అందుతుంది. ఇది మాత్రం నీవు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావో అలా నమ్మిన నాడు ఈ సాయి నీకు ఎటు చూసినా కూడా ఎవరి రూపంలో అయినా కానీ తారసపడతాడు. ఎవరి రూపంలో అయినా తారసపడటమేమిటి, నీకు దక్కవలసినటువంటి సహాయాన్ని కూడా దక్కేలా చేస్తాడు. అలాగే నీకు ఏదైనా కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ, బాబా నాకు ఈరోజు ఈ సహాయం కావాలి బాబా, తప్పకుండా అది ఏదో ఒక రూపంగా నాకు అందించేలా చేయి తండ్రి అని నువ్వు ఎప్పుడైతే మనసులో అనుకుంటావో, నీ మనసులో అనుకున్న క్షణం నాకు వినిపించేస్తుంది. అప్పుడే నేను ఏదో ఒక విధంగా రేపటి కంటే కూడా ముందే నీకు సహాయాన్ని అందించడంలో నేను పరుగులు పెడుతూ ఉంటాను. కానీ ఇవన్నీ కూడా మీకు తెలియదు. నేను మీకంటే ఎక్కువగా మీకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీర్చడానికి ఎంతగా తపించిపోతానో మీకు కూడా తెలియదు. కానీ చివరికి మాత్రం మీరు బాబా కేవలం ఎప్పుడు ఇలా నాకు సహాయాన్ని అందిస్తాడో నాకే తెలియడం లేదు. అసలు బాబా నిజంగా అందిస్తాడా సహాయాన్ని, అసలు నన్ను ఆదుకుంటాడా అనుకుంటూ ఇలా లేనిపోని అపోహలను, మీకు మంచి జరిగితే మంచిగా నన్ను బాబా చూస్తాడు అనుకుంటారు. ఏదైనా కాస్త కష్టంగా అనిపిస్తే అసలు బాబా ఉన్నాడా అని నిర్దాక్షిణంగా ఒక మాట అనేస్తారు. ఇలా ఎప్పుడూ అనకండి. నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకు అన్యాయం జరగనివ్వను, చూస్తూ ఉండను. ఈ విషయం ఎవరైతే పరిపూర్ణంగా నమ్ముతారో వారే నాకు నిజమైనటువంటి భక్తులు. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. ఓం సాయిరాం. సర్వేజన